కాల్షియం మనకి ఎటువంటి సోర్సెస్ నుంచి వస్తుంది అంటే అన్ని రకాల డైరీ ప్రోడక్ట్స్ నుంచి, అంటే పాలు, పాల పదార్థాలు, పాలు, పెరుగు, మజ్జిగ, పనీర్, అట్లాగే పాలతో తయారు చేసినటువంటి కొన్ని రకాల తీపి పదార్థాల నుంచి కూడా మనకి కాల్షియం వస్తుంది. కేవలం వెన్న, నెయ్యి, పాల పదార్థాలు అయినప్పటికీ కూడా దాని నుంచి మనకి కాల్షియం అనేది రాదు. సో ఈ కాల్షియం అనేది మన శరీరానికి ఏజ్ని బట్టి, అలాగే జెండర్ని బట్టి, అంటే ఆడవాళ్ళైతే ఒక క్వాంటిటీ ఉంటుంది, మగవాళ్ళైతే ఒక క్వాంటిటీ ఉంటుంది. అట్లాగే ప్రెగ్నెన్సీ టైంలో కానీ, బేబీకి ఫీడ్ చేసే టైంలో కానీ అప్పుడు కూడా ఆడవాళ్ళకి కాల్షియం రిక్వైర్మెంట్ అనేది కొంత ఎక్కువగా ఉంటుంది. దీంతో పాటు మెనోపాజ్ దాటినటువంటి ఆడవాళ్ళకు కూడా కాల్షియం రిక్వైర్మెంట్ కొంత ఎక్కువగా ఉంటుంది. సో వీటన్నిటిని ఫిల్ చేయటం కోసం దానికి తగ్గట్టుగా మిల్క్ కానీ, మిల్క్ ప్రోడక్ట్స్ కానీ తీసుకునే వాళ్ళైతే కనుక డైరీ ప్రోడక్ట్స్ వాళ్ళ డైట్లో యాడ్ చేసుకోవచ్చు. రోజుకి 2 కప్పుల వరకు పాలు, పెరుగు, మజ్జిగ ఏదో ఒక రూపంలో తీసుకుంటే అప్పటికి కావాల్సినటువంటి కాల్షియం లభిస్తుంది. ఒకవేళ మిల్క్ తాగని వాళ్ళు ఆరోగ్యకరమైన కారణాల వల్ల కానీ, లేదంటే కొన్ని రకాల ఫెయిత్స్, అంటే ఇప్పుడు ఎవరైనా వీగన్ డైట్ మీద ఉన్నట్టయితే కనుక వాళ్ళు కూడా మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకోరు. సో అలా తీసుకోనప్పుడు వాళ్ళకి మన కాల్షియం ఎక్కడి నుంచి వస్తుంది అంటే కొన్ని రకాల ఆకుకూరల నుంచి కానీ, అట్లాగే గింజల నుంచి కానీ, ముఖ్యంగా మన డ్రై బీన్స్ ఉంటాయి, శనగలు, అలసందలు, రాజ్మా, సోయాబీన్స్, ఇట్లాంటివన్నీ, వీటన్నిటిని కూడా డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవటం వలన మనకి కొంతవరకు కాల్షియం అనేది అందుతుంది. మనకి రోజు అవసరమైనటువంటి కాల్షియం ఉన్నప్పటికీ కూడా తగినంత విటమిన్ డి లేనట్టయితే, ముఖ్యంగా ఇవాళ రేపు విటమిన్ డి డెఫిషియన్సీ అనేది చాలా ఎక్కువ మందికి ఉంటుంది. సో ఆ విటమిన్ డి లోపించినప్పుడు ఎంత కాల్షియం తీసుకున్నప్పటికీ కూడా ఎముకలు స్ట్రాంగ్గా ఉండడం అనేది జరగదు. సో ఇది అవాయిడ్ చేయాలి అంటే విటమిన్ డి కూడా తప్పనిసరిగా తగినంత మోతాదులో మన శరీరానికి రోజు అందాలి. సో మనకి విటమిన్ డి రోజు అందాలి అంటే చాలా వరకు మనం ఎండలో టైం స్పెండ్ చేయటం అనేది ఈజియెస్ట్ మార్గం, అంటే చాలా తేలికైన మార్గం. అయితే ఎండలో టైం స్పెండ్ చేయడానికి సీజనల్గా మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే కనుక, అంటే బాగా సన్నీగా ఉన్నప్పుడు, ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు కనుక మనం ఎండలో ఎక్కువ టైం స్పెండ్ చేయలేకపోయినట్టయితే విటమిన్ డిని సప్లిమెంట్స్ రూపంలో తీసుకోవటం కానీ, లేదంటే కొన్ని రకాల మిల్క్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ తీసుకున్నట్టయితే అవి విటమిన్ డి ఫార్టిఫైడ్ ప్రోడక్ట్స్ కింద వస్తున్నాయి. అలాగే కొన్ని రకాల నూనెలు కూడా ఈ మధ్య విటమిన్ డి దానికి చేర్చబడి, అంటే ఫార్టిఫై చేయబడి వస్తున్నాయి. సో ఇలాంటివి మన ఆహారంలో యాడ్ చేసుకోవడం ద్వారా కూడా మనం విటమిన్ డి పొందొచ్చు. తద్వారా ఈ కాల్షియం అండ్ విటమిన్ డి కాంబినేషన్తో స్ట్రాంగ్ బోన్స్ని పొందొచ్చు. ప్రోటీన్ రిచ్ ఫుడ్ అయినటువంటి మాంసాహారులు అయితే కనుక అన్ని రకాల లీన్ మీట్స్ తీసుకోవడం, అంటే చికెన్ కానీ, ఫిష్ కానీ ఇట్లాంటివి తీసుకోవడము, గుడ్లు తీసుకోవడము, లేదంటే శాకాహారులైనటువంటి వారు గింజలన్నిటినీ తీసుకోవడము, ప్రతిరోజు పప్పు ధాన్యాలు తప్పనిసరిగా ఆహారంలో భాగం చేసుకోవడము, రోజులో కనీసం ఒక పూట అయినా సరే పప్పు ధాన్యాలు తీసుకోవడము, అలాగే రకరకాల నట్స్ తీసుకోవడము, వీటన్నిటి వలన కూడా మనకి బోన్ స్ట్రెంథనింగ్కి అవసరమైనటువంటి ఆ ప్రోటీన్ మేట్రిక్స్ స్ట్రాంగ్గా ఉండటానికి అవసరమైనటువంటి ప్రోటీన్ అనేది మనం పొందవచ్చు. వీటితో పాటు ఎక్సర్సైజ్ అనేది లేకపోతే కనుక, అంటే తగినంత ఎక్సర్సైజ్ లేనప్పుడు కూడా మన బోన్స్ పెలుసుబారేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ముఖ్యంగా ఏజ్ పెరిగే కొద్దీ ఖచ్చితంగా ఐదర్ బాడీ వెయిట్ ఎక్సర్సైజెస్ చేయడం కానీ, లేదంటే స్ట్రెంగ్త్ ట్రైనింగ్, వెయిట్ బేరింగ్ ఎక్సర్సైజెస్ అంటారు, అంటే డంబెల్స్ కానీ, రెసిస్టెన్స్ బ్యాండ్స్ కానీ, ఇట్లాంటివి కొద్దిగా బరువులెత్తుతూ చేసేటువంటి ఎక్సర్సైజెస్ కూడా చేయటం మూలాన కూడా మన బోన్స్ ఎప్పటికీ స్ట్రాంగ్గా ఉండేలాగా చూసుకోవచ్చు.